హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే గంగవాయిల కూర అండి. గంగవాయిల కూర అనేది చాలా వచ్చే సీజన్ ఇప్పుడే అండి. ఇది చాలా మంచిది, ఈ వేడికి చలవ చేస్తుంది కూడా. గంగవాయిల కూర అనేది పప్పులో వేసుకోవచ్చు, మామిడికాయతో వేసుకోవచ్చు, ఇలా టమాటోతో కూడా వండుకోవచ్చు అండి. గంగవాయిల కూర అనేది ఇలా ఉంటుంది. మీలో ఎంతమందికి గంగవాయిల కూర తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చూడండి, ఇలా చిన్న ఆకుల్లాగా ఉంటుంది. ఇది తోటకూర, బచ్చల కూర వండుకున్నట్టే వండుకోవాలండి. ఇప్పుడు నేను వీటిని ఎలా వండుతానో మీకు చూపిస్తాను. దానికోసం ముందుగా 2 కట్టల గంగవాయిల కూరని తీసుకున్నానండి. తీసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమాటోలు, 2 ఆనియన్స్, 1 వెల్లిపాయ, 1 పచ్చిమిర్చి అండి. ఎందుకంటే కారం వాడతాం కాబట్టి 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకోకుండా పర్లేదండి, కారం వాడతాం కాబట్టి పచ్చిమిర్చి అనేది అవసరం లేదు. సో ఎలా వండుకోవాలో ఇప్పుడు నేను నా పద్ధతిలో చూపిస్తాను. ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇలా స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. ఆకుకూర కాబట్టి కొంచెమే ఆయిల్ పట్టిద్దండి, ఎక్కువ పట్టదు, సరిపోతుంది ఆయిల్ అనేది. ఆయిల్ వేడిగానివ్వాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు. చాలా సింపుల్గా చేసుకునేదండి, చాలా టేస్టీ, హెల్తీ కూడా ఇది. వేగుతుంటే పచ్చిమిర్చి. దీంట్లో ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలండి, బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి నేను ఇలానే వేస్తాను, నూనెలో వేగితే బాగుంటుందని. కొంతమంది కొంచెం కచ్చపచ్చగా దంచైనా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకుంటారు. ఇలా వేగినాక ఆనియన్ వేసేయాలి. ఆనియన్ అనేది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలని. ఆనియన్ కొంచెం వేగినాక పసుపు వేసుకోవాలండి. అందులో పసుపు కొంచెమే వేసుకోవాలి. తర్వాత టమాటో వేసేసుకోవాలి. టమాటోను ఆనియన్ కలిసి చక్కగా ఉడకాలండి. ఇందులో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటో అనేది కొంచెం మెత్తబడ్డది కదా, చూడండి, టమాటో కొంచెం మెత్తబడ్డది. ఇప్పుడు ఉప్పు, కారం వేసుకోవాలి. ఇంతవరకు ఇందులో మనం ఉప్పు, కారం వేయలేదు. ఉప్పు, కారాలు అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను ఇందులో ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ వేస్తున్నాను కారం. ఎందుకంటే ఆకుకూర కాబట్టి ఊరికనే ఉడికిపోతుంది కాబట్టి 1/2 స్పూన్ వేస్తున్నాను. 1/2 స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఒకసారి కలిపి ఇందులో మనం కడిగి పెట్టుకున్న గంగవాయిల కూరని వేసేయాలి. ఇప్పుడు ఈ ఆకు అంతా దగ్గరికి వచ్చేలాగా చక్కగా ఉడికించుకోవాలి. మీడియం టు నార్మల్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆకులోని నీరంతా బయటికి రావాలంటే స్టవ్ అనేది ఎప్పుడు మీడియం టు నార్మల్ ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో ఉండొద్దు. చూడండి, గంగవాయిల కూర, టమాటో అనేది మనకు చక్కగా ఉడికి రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా టేస్టీగా వండుకునే వంటల కోసం నా ఛానల్ని ఫాలో కండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.